హాయ్ అండి, పిన్ని గారు, బాబాయ్ గారు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివన్న మ్యాజిక్ ఫుడ్. ఈరోజు ఒక మంచి రెసిపీని మీ ముందుకు తీసుకువచ్చానండి. అదేనండి ఈ పాలకూర కర్రీ. ఈ పాలకూర కర్రీ తినడం వల్ల మనకు చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయండి. మరి అటువంటి పాలకూర కర్రీని చాలా ఈజీగా టేస్టీగా ఎలా రెడీ చేయాలో చూద్దామా? మరి ఎందుకు ఇంకా ఆలస్యం, ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్లో ఈ విధంగా శనగలను నానబెట్టుకోవాలండి. మ్యాక్సిమం మనం నైటే నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే శనగలు అనేటివి పాలకూరలో వేసుకుంటే కూర అనేది చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ విధంగా మనం ముందే నానబెట్టుకోవాలండి. ఇప్పుడు పాలకూరని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మనం ముందరనే కట్ చేసుకున్నామండి. మార్కెట్ నుండి పెద్దగా తెచ్చుకొని వాటిని ఒకే పరిణామంలో ఈ విధంగా మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలండి. చూశారు కదండి బాబాయ్ గారు, ఈ విధంగా చిన్నగా, మరి ఎక్కువ చిన్నగా అవసరం లేదు, ఎక్కువ పెద్దగా అవసరం లేదండి. ఇలా మీడియం కట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ పోసి పాలకూరని మొత్తం కూడా శుభ్రంగా బాగా కడుక్కుందామండి. ఈ విధంగా 1-2 సార్లు మొత్తాన్ని కూడా బాగా కడిగేసుకోవాలండి. ఎందుకంటే కొన్నిసార్లు పాలకూర ఎక్కడో ఒక ఆకు చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని శుభ్రంగా బాగా నీట్గా కడుక్కుందామండి. మీకు ముందే చెప్పాను కదండి, నా వీడియో లెంతీ ఉన్న క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఎవరు చేసినా ఉపయోగపడే విధంగా నేను వీడియో చేస్తానండి. ఇప్పుడు మనం పాలకూరలోకి కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుంటే కూర అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆనియన్స్ కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నిటిని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అండి. చూసారు కదండి, అన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిలో కూడా కొన్ని వాటర్ పోసేసుకుందామండి. ఎందుకంటే ఉల్లిగడ్డలు కూడా కొన్ని చెడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో వాటర్ పోసేసుకొని శుభ్రంగా నీట్గా బాగా ఇట్లా పిసుకుతూ ఆనియన్స్ని బాగా కలపాలండి మొత్తాన్ని కూడా. చూసారా అండి, ఇట్లా ఈ విధంగా కడుక్కుంటే మనం నీట్గా శుభ్రంగా బాగా అవుతాయండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ విధంగా అన్నిటిని కూడా కడుక్కున్న తర్వాత పక్కకు పెట్టేసుకోవాలండి. పక్కకు పెట్టుకున్న తర్వాత మరొక వైపు గ్యాస్పై ప్యాన్ పెట్టేసుకోవాలండి. ఇలా ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక 30-40 సెకండ్ల పాటు మనం వెయిట్ చేయాలండి. ఎందుకంటే ప్యాన్ వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలండి. ఇలా ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మన పాలకూర ఎంత ఉందో దానికి సరిపడినంత ఆయిల్ ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. మరి ఎక్కువద్దు మరి తక్కువద్దని మీడియం ఫ్లేవర్లో యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ పోసిన తర్వాత మరి ఇక్కడ సేమ్ ఒక 30-40 సెకండ్ల పాటు మనం వెయిట్ చేయాలండి. ఎందుకంటే ఆయిల్ అనేది ఎంత బాగా వేడెక్కితే మనకు అంత బాగా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కేలోపు మరొక వైపు మనం బఠానీలను కుక్కర్లో తీసుకుందామండి. ఈ విధంగా కుక్కర్లో తీసుకొని పెట్టుకున్న తర్వాత మనకు బఠానీలు బాగా మెత్తగా ఉడకాలంటే ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలండి. ఎందుకంటే ఈ విధంగా మనం కుక్కర్ అనేది 3 విజిల్లు వస్తే మనకు బఠానీలు అనేవి చాలా అంటే చాలా మెత్తగా ఉడికితే సరిపోతాయండి. మరి ఎక్కువ మెత్తగా వద్దు, మరి తక్కువ వద్దండి. మీడియం ఫ్లేవర్లో ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత తెచ్చేసుకోవాలండి. ఆలోపు మనకు ఆయిల్ వేడెక్కింటుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి మనం కొద్దిగా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను, కరివేపాకును అందులోకి యాడ్ చేసి చూసుకుందామండి. దానితో పాటు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుందామండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక గంట తీసేసుకొని మనం మొత్తాన్ని కూడా కలిపేసుకుందామండి బాబాయ్ గారు, పిన్ని గారు. ఈ విధంగా చూసారు కదండి, ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిపేసుకున్న తర్వాత ఒక 30-40 సెకండ్ల పాటు వెయిట్ చేయాలండి. ఎందుకంటే ఆనియన్స్ అనేటివి బాగా మగ్గాలండి. బాగా మగ్గి గోల్డెన్ ఫ్లేవర్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సరిపడినంత పసుపు వేసుకోవాలండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మనం ఒక గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయాలండి. ఎందుకంటే పసుపు అనేది తర్వాత కూరలో వేడిగా రాదండి. ఎందుకంటే మళ్ళీ పసుపు స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ముందుగానే యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ అనేటివి బాగా మగ్గితే మనకు పాలకూర అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఆనియన్స్ వేసుకున్న తర్వాత గంటె తీసుకొని మనం ఆయిల్లో మొత్తం బాగా కలిసే విధంగా ఆనియన్స్ని మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలండి. అటు ఇటు చూసారా అండి, ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలండి. ఈ విధంగా మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే యాడ్ చేసేయాలండి. ఎందుకంటే పాలకూరలో యాడ్ చేసే అవకాశం ఉంటుంది, బట్ స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ముందుగానే ఇందులోనే యాడ్ చేసేద్దామండి. అలా ఇందులోనే యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసుకొని ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు మనం ఆనియన్స్ని బాగా మగ్గే విధంగా బాగా ఉడకబెట్టాలండి. ఆనియన్స్ అనేటివి ఎంత బాగా మగ్గితే మన కూర అనేది అంత మంచి టేస్ట్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మూత మూసుకుంటే మనకు ఆనియన్స్ అనేటివి చాలా అంటే చాలా మగ్గుతాయండి. ఆనియన్స్ అనేవి ఎంత బాగా మగ్గితే కర్రీ అనేది మనకు అంత టేస్ట్ వస్తుంది. చూసారండి లోపల మనకి ఎంత బాగా ఉడుకుతున్నాం. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి ఉడుకుతున్న ఆనియన్స్ని ఒక గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా మనం బాగా కలిపేసుకుందామండి. ఈ విధంగా
చూసారండి ఆనియన్స్ అనేవి ఎంత బాగా మగ్గావో మనకు అప్పుడే గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదండి. ఈ విధంగా బాగా మగ్గాలండి, చాలా అంటే చాలా. ఇలా మగ్గిన ఆనియన్స్లో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పాలకూరని ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా పాలకూర మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. పాలకూర మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం గంటె తీసేసుకుందామండి. ఈ విధంగా గంటె తీసేసుకొని పాలకూర ఆనియన్స్ మొత్తం బాగా ఆ విధంగా కలిసే విధంగా మొత్తం కూడా బాగా కలిపేసేయాలండి. ఈ విధంగా చూసారండి, జస్ట్ సింపుల్ అండి. కొద్దిగా ఓపిక పెట్టుకొని చేసుకుంటే ఇంట్లోనే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తాన్ని కూడా కలిపేసేయాలండి. ఈ విధంగా కలిపిన తర్వాత మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం పాలకూర అనేది వాటర్లో కడిగినాం కాబట్టి పాలకూర కడిలో వాటర్ అస్సలు పోయాయండి, ఆటోమేటిక్గా అవెంతకవే ఉడతాయండి. ఈ విధంగా మనం మూత మూసేసుకోవాలండి. ఈ పాలకూర తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయండి. మటన్ కన్నా ఎక్కువ పోషక పదార్థాలు ఈ పాలకూరలో ఉన్నాయండి. అవి ఏంటంటే మనకు ఫస్ట్ అండి రక్తాన్ని బాగా పెంచుతుందండి పాలకూర అనేది. ఎందుకంటే ఇందులో ఐరన్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుందండి. మనకు ఐరన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల రక్తహీనత తగ్గుతుందండి. ప్రెగ్నెన్సీ బేబీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనం మరొకసారి పక్కలో ప్యానెల్లో పెట్టాం కదండి, మరొక వైపు ఒక 3 విజిల్లు వచ్చేసాయి కదండి. ఆ లోపల ఈ విధంగా 3 విజిల్లు వచ్చినాక ఒకసారి వీటిని తీసేద్దామండి. ఈ విధంగా గాలి తీసేసుకొని, ఎక్కువ ప్రెజర్ ఉంటే మళ్ళీ మనకు మూత పైకి చిట్టే అవకాశం ఉంది కాబట్టి నిదానంగా తీసేసుకోవాలండి. ఈ విధంగా నిదానంగా తీసుకున్నాక చూసారు కదండి, లోపల బఠానీ అనేది ఎంత మెత్తగా ఉడికిందో ఏదో చూడండి. ఈ విధంగా మొత్తం కూడా మెత్తగా ఉడికాయండి. ఈ బఠానీలు అనేటివి మనం పాలకూరలో వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకుందామండి. ఇలా చూసారండి, ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత మనం వీటిని వాటర్ కింద పరబోసానండి. అలా పాలకూరని మనకు బాగా ఉడికేసిందండి. ఈ విధంగా ఉడికిన పాలకూరను ఒక గంట తీసేసుకొని మొత్తాన్ని కూడా మనం బాగా కలిపేసుకోవాలండి అటు ఇటు. చూసారండి, వాటర్ అనేవి ఆటోమేటిక్గా అవి వచ్చేసాయి కదా. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సరిపడినంత కారం వేసుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత మనం ఒకసారి మొత్తాన్ని కూడా దానితో పాటు కొద్దిగా టేస్ట్ తగ్గట్టు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడే ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గంటె తీసేసుకొని కారం పాలకూర మొత్తం బాగా కలిసే విధంగా మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి. బాబాయ్ గారు, పిన్ని గారు చూడండి, ఈ విధంగా మొత్తం కూడా కారం అనేది ఎక్కడ ఉంటలు లేకుండా మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయాలండి. ఈ విధంగా మూత మూసుకోవాలండి. కారం అనేది బాగా కూర మొత్తం బాగా పట్టుకోవడానికి గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలండి. ఈ పాలకూర వల్ల మనకు చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయండి. అంటే ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళకు బేబీకి బాగా డెవలప్మెంట్ ఉందండి. ఎందుకంటే పాలకూరలో మనకు పోలిక్ యాసిడ్ అనేది ఉంటుందండి. చాలా అంటే చాలా బిడ్డ మెదడుకు మనం అంటే నర్వస్ ఆరోగ్యానికి అన్నిటికి కూడా ఎదగడానికి చాలా అంటే చాలా బాగా పడుతుందండి. ఇప్పుడు ఒక్కసారి మూత తీసేసుకొని మొత్తాన్ని కూడా మనం బాగా కలిపేసుకుందామండి. బాబాయ్ గారు, పిన్ని గారు చూడండి ఎంత మంచిగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా మనం సన్న ఉప్పు వేసుకోవాలి, లావు ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఈ విధంగా మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసేయాలండి. ఈ విధంగా మొత్తాన్ని కూడా బాగా కలిపేసినాక సాల్ట్ అనేది కూర మొత్తం బాగా పట్టుకోవడానికి ఒక 40-50 సెకండ్ల పాటు మనం మూత పోసేసుకుందామండి. ఈ పాలకూర కర్రీ తినడం వల్ల మనకు జీర్ణక్రియ కూడా బాగా మెరుగుపడుతుందండి. అంటే కడుపులో డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎటువంటి ఉన్నా ఆటోమేటిక్గా ఒక మెడిసిన్ లెక్క పనిచేస్తాయండి. చూసారా అండి, మనం కారం ఉప్పు వేసే లోపలనే కూర యొక్క రూపురేఖలు మొత్తం మారిపోయాయండి. ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న బఠానీ గింజలను ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. అంటే మనకు పాలకూర అనేది బాగా ఉడికిన తర్వాత ఫైనల్కి వచ్చిన లోపే మనం యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకొని కూర మొత్తం బాగా కలిపేసేయాలండి మొత్తాన్ని కూడా. ఈ విధంగా చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇప్పుడు బఠానీ అనేది కొద్దిగా కూర మొత్తం బాగా పట్టుకోవడానికి ఒక 2-3 నిమిషాల పాటు మనం వెయిట్ చేద్దామండి. ఆలోపు ఈ పాలకూర వల్ల ఇంకా ఎన్ని లాభాలనో చెప్పుకుందామండి. ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుందండి. ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ అండ్ సి ఉంటుందండి. ఏ అండ్ సి అంటే కొద్దిగా మనకు చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయండి. ఇప్పుడు ఫైనల్లో కొద్దిగా కొబ్బరి పొడి యాడ్ చేసుకుందామండి. కొబ్బరి పొడి యాడ్ చేసుకోవడం వల్ల మనకు కూర అనేది చాలా అంటే చాలా గట్టిగా గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుందండి. ఎక్కడైనా వాటర్ ఉన్నా కూడా ఆ వాటర్ అనేది చిక్కగా చేస్తుందండి. ఒక 2 నిమిషాల పాటు మనం మూత మూసుకుందామండి. మనకు జలుబు పట్టినా, దగ్గు లేచినా, ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా అన్నిటిని కూడా ఈ పాలకూర కర్రీ తగ్గిస్తుందండి. చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయండి. ఇంకా దానితో పాటు బేబీ షుగర్ వాళ్ళకు కూడా చాలా అంటే చాలా మంచిదండి. ఇది ఒక మనకు ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక్కసారి మనం మూత తీసి చూద్దామండి. చూసారా అండి, బాబాయ్ గారు, పిన్ని గారు, మన పాలకూర అనేది ఎంత ఈజీగా చాలా అంటే చాలా బాగా రెడీ అయిపోయింది. కొద్దిగా ఓపిక పెట్టుకొని చేసుకుంటే ఇంట్లోనే బాగుంటాయండి. బాబాయ్ గారు, పిన్ని గారు, మనం బయట తెచ్చుకుంటే వాడు ఏం సరిగ్గా కడిగింటాడో కడగడో ఏం వేసాడో మనకు తెలియదండి. అదే ఇంట్లోనే చేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది, మన హెల్త్ బాగుంటుంది, అంతా కూడా బాగుంటుందండి. ఈ విధంగా మొత్తాన్ని కూడా మనం బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. ఫైనల్లో కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ
ఈ విధంగా ఒక్కసారి మనం మూత మూసేసుకుందామండి. ఫైనల్ టచ్లో మనం మూత మూసేసుకుంటే మనం కొత్తిమీర అనేది కూర మొత్తం బాగా అంటే బాగా పట్టుకుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మొత్తానికి పాలకూర వారంలో 2-3 సార్లు కూడా తినొచ్చండి. ఈ పాలకూర రోటీలోకి, అన్నంలోకి, చపాతీలోకి అన్నిటిలోకి కూడా బాగుంటుందండి. సైడ్ డిష్గా మనకు కూడా బాగా ఉపయోగపడుతుందండి. చూసారు కదండి, ఈ విధంగా మనం ఒకసారి గంట తీసుకొని కలుపుకున్నాక పాలకూర కర్రీ మనకి ఎంత ఈజీ అంటే ఎంత ఈజీగా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్ అండి. బాబాయ్ గారు పిన్ని గారు ఓపిక పెట్టుకొని చేసుకుంటే కొద్దిగా అయిపోతాయండి. చూసారు కదండి. ఓకే అండి బాబాయ్ గారు, పిన్ని గారు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక్కసారి ట్రై చేయండి బాబాయ్ గారు, పిన్ని గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.